నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్ నేను మిశ్రవంతి ముందుగా హెడ్లైన్స్ వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రం కౌంటర్ సరైనదే అని సమర్థించుకున్న సర్కార్ పాక్ దేశస్తులని వెనక్కి పంపేయండి అన్ని రాష్ట్రాల సీఎంలను కోరిన అమిత్ షా మేడ్చల్లోని ఔషాపూర్ వీబీఐటీ కాలేజీలో విద్యార్థుల ఆందోళన తమ వీడియోలు తీస్తున్న వార్డెన్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ గగనతలం మూసివేసిన పాక్ ఎయిర్ ఇండియా ఇండిగో కీలక ప్రకటన వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ చట్టం సరైందేనంటూ స్పష్టం చేసింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 5వ తేదీన విచారణ చేపట్టనుంది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ చట్టం సరైందేనంటూ స్పష్టం చేసింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 5వ తేదీన విచారణ చేపట్టనుంది. మేడ్చల్లోని ఔషాపూర్ వీబీఐటీ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ వార్డెన్ రూపాపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వార్డెన్ రూపా తమ వీడియోలు తీసి బాయ్స్ హాస్టల్ వార్డెన్ కు పంపుతున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. వెంటనే రూపపై చీఫ్ వార్డెన్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్లోని ఔషాపూర్ వీబీఐటీ కళాశాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ వార్డెన్ రూపాపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వార్డెన్ రూపా తమ వీడియోలు తీసి బాయ్స్ హాస్టల్ వార్డెన్ కు పంపుతున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. వెంటనే రూపాపై చీఫ్ వార్డెన్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఓకే, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఏదైతే ఔషాపూర్ దగ్గర మేడ్చల్ జిల్లా ఔషాపూర్లో ఈబీఐటీ కాలేజీలో విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళనకు దిగడం జరిగింది. ఏదైతే విద్యార్థులు హాస్టల్స్ లో ఉంటారో ఈ విద్యార్థినులు ఏదైతే గర్ల్స్ హాస్టల్లో అక్కడ ఉన్న చీఫ్ వార్డెన్ రూపా అనే ఆమె వీళ్ళకి సంబంధించిన వీడియోలు ఫోన్ ద్వారా తీస్తుంది. ఫోన్ ద్వారా తీయడమే కాదు, ఇవన్నీ కూడా మెయిల్ ఎవరైతే వార్డెన్ ఉన్నారో ఆ వార్డెన్ కి పంపిస్తున్నారని చెప్పేసి విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం వీబీఐటీ కాలేజీలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇది ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూ. ఇది ప్రధానంగా మహిళలు అదేవిధంగా హాస్టల్స్ లో ఎవరైనా సరే సాధారణంగా ఉంటారు, వాళ్ళు సెక్యూరిటీగా ఫీల్ అవుతారు కాబట్టి, అంతా ఫిమేల్స్ ఉన్నారని సెక్యూరిటీగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ మూమెంట్స్ మామూలుగానే ఉంటాయి. అలాంటి మూమెంట్స్ అన్నింటినీ కూడా అక్కడ ఉన్న రూపా అనే వార్డెన్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా సెల్ ఫోన్ వీడియోలో క్యాప్చర్ చేయడమే కాకుండా వాటన్నిటినీ కూడా ఆ వీడియోలన్నింటినీ కూడా మెయిల్ వార్డెన్ ఎవరైతే ఉంటారో వారిని ఆయనకు పంపించారని చెప్పేసి ఈ ఆరోపణలతోని విద్యార్థులందరూ ఆందోళన దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నేర్కొంది. అదేవిధంగా చీఫ్ వార్డెన్ సత్యనారాయణ అదేవిధంగా రూపాని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని
కాలేజీ యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. యాజమాన్యం దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడలేదు. గతంలో కూడా ఒక కాలేజీలో ఇదే తరహా జరిగింది. సో దాని మీద కూడా అప్పుడు కూడా యాజమాన్యం ఏం చర్యలు తీసుకుందో తెలియదు. కానీ ఈ రోజు బీబీఐలో జరిగిన దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులను డిమాండ్ చేస్తున్నారు. మరి దీని మీద యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఓకే శ్రీనివాస్, అంటే మనం విజువల్స్ లో ఒకసారి గమనించినట్టయితే చాలా పెద్ద సంఖ్యలో అక్కడ విద్యార్థులు గుమికూడారు, ఆందోళన నిర్వహిస్తున్నారు. మరి అక్కడికి పోలీసులు చేరుకున్నారా? పోలీసుల అదుపులో ఎవరైతే ఈ రూపా సత్యనారాయణ ఉన్నారో వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారా? అసలు అంటే అక్కడ ఉన్నటువంటి నేతలు ఏమైనా స్పందించారు ఈ అంశం పైన? ఇది కాలేజీకి సంబంధించి, కాలేజీ యాజమాన్యానికి సంబంధించింది. కాలేజీ అటానమస్ గా తీసుకునే నిర్ణయాలు. దీని మీద ముందుగా విద్యార్థినులు అయితే ఆందోళన చేపట్టడం జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా దీని మీద యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే వెంటనే పోలీసులను కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే పోలీసులు విషయాన్ని అయితే తెలుసుకున్నారు తప్ప ఇంకా దీనికి సంబంధించి ఫిర్యాదు కంప్లైంట్ అయితే వెళ్ళలేదు కాబట్టి ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. ముందుగా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని విధుల నుంచి తప్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఈ రోజు జరిగింది, రేపు కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది అలాంటి వ్యక్తులను ఉంటే కనుక. అందుకోసం వాళ్ళని తొలగించాలని చెప్పేసి ప్రధానంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దంటూ పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ కేసులో ఏవన్గా విడుదల రజనీకి 41A నోటీసులు ఇచ్చి విచారించాలంటూ హైకోర్టు తెలిపింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని, కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ రజనీకి కోర్టు స్పష్టం చేసింది. మాజీ మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దంటూ పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ కేసులో ఏవన్గా విడుదల రజనీకి 41A నోటీసులు ఇచ్చి విచారించాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని, కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ రజనీకి కోర్టు స్పష్టం చేసింది. ఓకే, ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, గత 2-3 రోజులుగా సాగుతోంది ఈ వ్యవహారం. అసలు ఏం జరిగింది? అంటే ఎందుకు బయట బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని ఎందుకు సూచించారు అసలు? ఎస్ అవంతి, ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి విడుదల రజనీ ఒక హాట్ టాక్ అనుకోవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం వచ్చేసి విడుదల రజనీ మాజీ మంత్రి అయిన వాళ్ళ మరిదిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం మాజీ మంత్రి అయిన రజనీని మాత్రం ఏపీ హైకోర్టు కొంత ఊరట నిర్మించాయి. ఏసీబీ కోసం ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు. అయితే ఏసీబీకి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు ఆమెను అరెస్ట్ చేయదు. ఆమెకు ఏమైనా ఉంటే మాత్రం పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పిందండి. అయితే 41A నోటీస్ ఇచ్చేసి మాత్రం విచారించాలని హైకోర్టు మాత్రం ఆదేశాలు జరిగాయి. అయితే గతంలో చూసుకుంటే మాత్రము మంత్రిగా రజనీ ఉన్నప్పుడు మాత్రము మంత్రి యొక్క మరిది అయిన వ్యక్తి వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న మాత్రము కొంచెం మైనింగ్ సంబంధించి కొన్ని అక్రమాలు అనుకోవచ్చు. ఎడ్లపాడు మైనింగ్ వ్యవహారంలో మాత్రం కొంతమంది వ్యాపారం బెదిరించి వాళ్ళకి వచ్చి 2.20 కోట్ల అక్రమ వసూలు పడబట్టింది మాత్రం బాధితులు విజిలెన్స్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రంగంలో దిగిన విజిలెన్స్ అధికారులు విడుదల రజనీతో సహా మరికొంతమంది మీద అంటే వాళ్ళు ఎంక్వైరీ తర్వాత నిజమైన తీరిన తర్వాత మరికొంత మీద కేసులు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే అప్పటి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత అధికార పార్టీలో వారు ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి కేసు కొనసాగకుండా కొంచెం బ్రేక్ రావడం జరిగింది. ఈసారి అక్కడ ఏపీలో టీడీపీ ప్రభుత్వం అంటే
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఈ కేసుని పటిష్టంగా పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ప్రభుత్వ హయాంలో జరిగే అవకతవకలపై ఏసీబీ అధికారులు ఒక అడుగు ముందుకేసారనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇదే మాజీ మంత్రి అయిన రజనీ ఒక మరిదిని మాత్రం గత 3 రోజుల అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత రజనీ మరిది కాకుండా మరికొంతమంది కూడా ఇందులో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ వీళ్ళు బెదిరింపులో పాల్పడ్డారు, ఎక్కడ మైనింగ్ కొనసాగదు, ఈ మైనింగ్ కొనసాగిన ప్రాంతాలలో ఖచ్చితంగా మాకు డబ్బు ఇవ్వాలి, మాకు ఇస్తేనే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇస్తేనే మీ ప్రోగ్రామ్ అంటే మీ కార్యాచరణ కొనసాగుతుంది, లేని పక్షాన మాత్రం మీ ప్రాజెక్టు మైనింగ్ జరగకుండా ఆపేస్తానే భయబద్ధం ఏంటంటే ఈ నేపథ్యంలోనే అప్పటికే వాళ్ళ కేసులు కోవడం జరిగింది. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై పూర్తి విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పటికీ ఏసీబీ మాత్రము గతంలో జరిగిన అవకతవకల మీద ఇప్పటికీ హైకోర్టు అప్రోచ్ కావడం జరిగింది. ఈ హైకోర్టు అప్రోచ్ అయిన తర్వాత మాత్రం విడుదల ముందస్తు బెయిల్ గా అప్రోచ్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మాత్రం ఈ రోజు ఇచ్చిన బెయిల్ మంజూరు మాత్రం విడుదల జరిగిన ముందస్తు బెయిల్ కి మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏమైనా ఉంటే మాత్రం ముందస్తు ఫ్యాక్ట్ 1A ప్రకారము ఆమెకు సంబంధించి ఇచ్చిన తర్వాతనే ఎంక్వైరీ చేయాలని చెప్పి చెప్పడింది. అంతేకాకుండా విడుదల కూడా ఏసీబీ వాళ్ళు పిలిచిన ఖచ్చితంగా హాజరు కావాలి, లేని పక్షాల్లో మాత్రము వేరే విధంగా ఉంటుందని మాత్రం హైకోర్టు సూచించిందని చూసామండి. ఓకే సుధాకర్, అంటే గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే ఎవరైతే ఇదివరకు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి నేతలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మాజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కరిగా ఇట్లా కేసుల పరంగా బయటకు వస్తున్నారు. ఇదంతా కక్షపూరిత చర్యలని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒకటే సంవత్సరం 2020 సెప్టెంబర్ 20న ఇదే మైనింగ్ కి సంబంధించిన వాటితో బృందంతో మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆ స్టోన్ కష్టాల మీద దాడులు చేయడం జరిగింది. ఈ దాడి చేసిన నేపథ్యంలో అక్కడ నిజమైన తేలిన తర్వాత అనంతరం వాళ్ళని గుంటూరులో వాళ్ళ కార్యాలయంలోకి తరలించడం జరిగింది. ఆడికి వెళ్ళిన తర్వాత 1 కాదు 2 కాదు సుమారు 2 కోట్ల రూపాయలకు సంబంధించిన వాటి మీద ఈ కార్యాచరణ జరగడం మాత్రము గతంలో వెలువడింది. అయితే అధికార పార్టీ అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉండడం వల్ల మాత్రము అధికారులు వాళ్ళకు కొంచెం భయభ్రాంతులకు గురై ఈ కేసు ముందుకు తీసుకెళ్లేదు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కేసులు ఉన్నాయో వాటిని వెలికి తీసి మరి కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు కూడా మాజీ మంత్రి అయిన రజనీ మీద అంతే వాళ్ళ మరిదిను మరికొంత నాయకుల మీద కేసులు పెట్టడం. సో దీన్ని ఏసీబీగా ఇచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేయడం వీళ్ళు ముందస్తుగా రజనీ హైకోర్టు అప్రోచ్ కావడం హైకోర్టు మాత్రం వీళ్ళకి ముందస్తు షరతులు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఖచ్చితంగా ఏసీబీ అధికారులు పిలిచినప్పుడు వెళ్ళి ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సుధాకర్. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుపై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు సోనియా, రాహుల్కు నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అలాగే ఛార్జ్ షీట్లో లోపాలను సరిచేయాలంటూ ఈడీకి ఆదేశించింది. తదుపరి విచారణ మే 2వ తేదీకి వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుపై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు సోనియా, రాహుల్కు నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అలాగే ఛార్జ్ షీట్లో లోపాలను సరిచేయాలంటూ ఈడీకి ఆదేశించింది. తదుపరి విచారణ మే 2వ తేదీకి వాయిదా వేసింది. ఓకే, దీనికి సంబంధించి మరిన్ని సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఈడీ ఏదైతే ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడం జరిగింది అందులో కొన్ని లొసుగులు ఉన్నాయని చెప్పేసి కోర్టు భావించడం జరిగింది. ఈ రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే ఈ లోపాలను సరిదిద్ది కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఏదైతే కోరడం జరిగిందో దాని మీదనే కోర్టు స్పందించింది. నోటీసులు ఇవ్వడానికి కుదరదు, ముందుగా ఏదైతే ఇందులో ఉన్న లోపాలను సరిదిద్ది మళ్ళీ ఫ్రెష్ గా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన తర్వాత అప్పుడు నోటీసుల విషయం ఆలోచిస్తామని కూడా పేర్కొనడం జరిగింది. మళ్ళీ ఈ కేసును వచ్చే నెల వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పౌరులు పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న దౌత్యపరమైన చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ గగనతల మూసివేత నిర్ణయం తీసుకుంది. వీసాల జారీని నిలిపివేయడం, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం వంటి చర్యలను భారత్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తమ గగనతలాన్ని భారత విమానాలకు పూర్తిగా నిర్దేశించింది. విమానాలను ప్రత్యామ్నాయ సుదీర్ఘ మార్గాల్లో మళ్లించాల్సి వస్తుందని, దీనివల్ల ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థలు ఎక్స్ వేదికగా తెలిపాయి. ఎయిర్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఉత్తర అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే కొన్ని విమానాలపై ఈ ప్రభావం పడనుంది. ఇండిగో కూడా ఇదే విధమైన ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన ప్రయాణ సమయాలను, షెడ్యూళ్లను తప్పనిసరిగా సరిచూసుకోవాలని రెండు సంస్థలు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే పెహల్నా ఉగ్రదాడి తర్వాత ఇటు భారతదేశంలోనే అటు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ఆయా దేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీలు ఎవరైతే భారతదేశంలో వాళ్ళందరినీ కూడా దేశం విడిచిపోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసింది. దీంతో తక్షణ 48 గంటలు దేశం విడిచిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడున్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లాలంటే వాళ్ళు గగనతలంలోనే వెళ్లాల్సి వస్తుంది. అందుకు సంబంధించిన విమానాలు ఏవి కూడా అది సరిగ్గా అందుబాటులో లేకపోవడంతోనే కొన్ని విమానాలు రద్దు కూడా చేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవైపు ఏదైతే భారత విధించిన ఆంక్షలకు సవాల్ చేస్తూ పాకిస్తాన్ కూడా అదే రకమైన ఆంక్షలు విధించింది. అయితే ఏదైతే గగనతలం ఏదో గగనతలంలో భారత విమానాలు ప్రయాణించడానికి వీల్లేదు, ఒకవేళ వెళ్తే కనుక వారి మీద యాక్షన్ ఉండబోతుందని చెప్పేసి కూడా అటు పాకిస్తాన్ కూడా ప్రభుత్వం కూడా చెప్పింది. మొత్తానికైతే ఏదైతే ఇరు దేశాలు ఏదైతే తమ దేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏతున్నాయో అవి ఇరు దేశాల్లో నివసిస్తున్న యాత్రికులకు ఇబ్బందికరంగా మారి దీంతో ఏదైతే ఫ్లైట్ల సమయాలు కుదించడము లేదా సమయాల మార్పు వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ అయితే ఉగ్రదాడి తర్వాత ఈ ప్రభావం ఇటు విమాన సర్వీసుల మీద కూడా పడిందని చెప్పొచ్చు మనం. సమంతి, థ్యాంక్ యూ శ్రీనివాస్. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పోటాపోటీగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాంటి వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలంటూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి వారికి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మీ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను గుర్తించి వారిని వెంటనే పాకిస్తాన్కు పంపాలంటూ సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో నివసిస్తున్న పాకిస్తానీయులను గుర్తించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ వాళ్లు నివసిస్తున్నట్టు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో దేశ ప్రజలంతా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ముక్త కంఠంతో ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలంటూ ఉగ్రవాదంపై పోరుకు యావత్ దేశం సిద్ధం కావాలని కోరుతున్నారు. మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చు అనే చర్చ నడుస్తుంది. దీనిపై ప్రజల అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్పై యుద్ధం కోరుకుంటున్నారా? ఇది చాలా దుర్మార్గమైన చర్య సార్. ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కంపల్సరీ కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మన బార్డర్లో ఇన్వాల్వ్ అయ్యి మన వాళ్ళని చాలా చంపుతున్నారు. మనం కూడా ఒకసారి మొత్తం వాళ్ళ దాంట్లో చేసి అటాక్ చేయాలి మొత్తం. ఇది చాలా హిందువులను చంపడం చాలా బాధాకరం.
నా మోదీ గారిని నేను కూడా కోరుకుంటున్నాను, చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. సార్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ సంఘటన అయితే యుద్ధం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు యుద్ధం కోరుకుంటున్నారా? తప్పకుండా పాకిస్తాన్ తోటి ఏమేమి ఒప్పందాలు ఉన్నాయో అన్నీ రద్దు చేసుకొని సింధు నది యొక్క వాటర్ది అది చేసుకొని ప్రతీకారంగా ప్రతి చర్య తీసుకోవాల్సిందే. మోడీ తీసుకునే నిర్ణయం ప్రతిదీ మేము సమ్మతిస్తున్నాం. సార్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కోరుకుంటున్నారా? యుద్ధం కోరుకోవడం లేదు, కానీ వాళ్ళు ఎంత చెలరేగినా కూడా మన భారతదేశం ఇంకా పేషెన్స్గానే ఉంటుంది. కానీ ఆ పేషెన్స్ని ముదిరితే మాత్రం వాళ్ళు ఏం చేయలేము మామూలుగా. ఎందుకంటే వాళ్ళు నిన్న చూసినారు పొలమామలలో కూడా ఊచకోత కోసిరు. ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే భారతదేశం ప్రతి చర్య ఏ ఆలోచనతోటి తీసుకోవాలనేసి నా భావన. భారత్ పాక్ మధ్యలో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. యుద్ధం కోరుకుంటున్నారా? యుద్ధం కోరుకోవడం అని అక్కడ ముఖ్యం కాదు, యుద్ధం చేసే పరిస్థితులు కల్పిస్తుంది పాకిస్తాన్. అట్లా యుద్ధం మనం కోరుకుంటూ వచ్చేది కాదు, అటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాయి. నిన్నటి రోజున జరిగినటువంటి ఆ ఊచకోతను చూస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అని చెప్పండి. అంత అన్యాయంగా దారుణంగా అన్యం పుణ్యమైనటువంటి వాళ్ళని తీసుకుపోయి ఊచకోత చేస్తే అది ఎంత దారుణమైన పరిస్థితి. ఇటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మాత్రం ఏ ప్రభుత్వం ఊరుకోదు, ఏ దేశం ఊరుకోదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా, ఉత్పన్నం కాకుండా ఎవరికి వాళ్లే కొంచెం నియంత్రించుకొని ఆ విధంగా ఉండడం మంచిది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం యుద్ధానికి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి కవ్వింపు చర్యలు చాలా చేస్తుంది పాకిస్తాన్. ఇటువంటి ఉగ్రవాద ధోరణి మంచిది కాదు. కాబట్టి ఎవరికి ఇప్పటికైనా అంతర్జాతీయంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసిన దానికి క్షమాపణ కోరుకున్నా కానీ అది క్షమింపరాని నేరమే. అయినప్పటికీ ఇంకా మేధావులు వాళ్ళు వీళ్ళు ఆలోచించుకోవడానికి మాత్రం ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి యుద్ధము వస్తుందా రాదా అనేది ఇట్ విల్ టేక్ అదర్ 1 వీక్ ఫర్ 10-15 days టైం. ఎందుకంటే అందరు కూడా ఒక కంక్లూజన్కి రావాలి. వచ్చి చేస్తేనే దానికి యుద్ధమే పరిష్కారం అంటే ఒక రకంగా యుద్ధమే పరిష్కారం అని చెప్పొచ్చు. కాకపోతే యుద్ధం వస్తే కూడా ఎన్ని నష్టాలు కష్టాలు ఉంటాయో, కాబట్టి అన్నింటిని ఆలోచించుకొని బేరీజ్ వేసుకొని దాన్ని ఆ విధంగా చూసుకొని పోతే బాగుంటుందని మా అభిప్రాయం. ప్రజలు వారి అభిప్రాయాలను 4 Sides టీవీతో పంచుకోవడం జరిగింది. కొందరేమో యుద్ధం జరుగుతూనే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు, మరికొందరేమో శాంతియుతంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. మరికొంతమంది చర్యకు ప్రతి చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన 4 Sides టీవీతో పంచుకోవడం జరిగింది. ప్రజల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. కెమెరామ్యాన్ ప్రవీణ్తో జర్నలిస్ట్ లెనిన్. శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మత్స్యకార భరోసా సాయం అందించనున్నారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ మేరకు మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయల చొప్పున లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మత్స్యకార భరోసా సాయం అందించనున్నారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ మేరకు మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయల చొప్పున లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు.